మరి జనోర్ధనకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకొని మండుటెండల్లో చెప్పులు గొడుగులు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు పిచ్చి శ్రీరాములు అనేవారు. అవును, ఆయనకు దేశాభ్యుదయమనే పిచ్చి పట్టింది. ఆయనే మన పొట్టి శ్రీరాములు గారు. 1901 మార్చి 16వ తారీఖున మద్రాసులో జన్మించారు. పొట్టి శ్రీరాముల పూర్వీకులు నెల్లూరు జిల్లాకు చెందినవారు. చిన్ననాటి నుండే దేశభక్తిని గుండెలో నింపుకున్న వ్యక్తి. చిన్ననాడు ఉపాధ్యాయులందరి ముందు ధైర్యంగా బ్రిటిష్ వారు మన దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ఉపన్యాస పోటీలో వ్యక్తపరిచి పొగడ్తలు విమర్శలు సమాన స్థాయిలో అందుకున్నారు. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మరణించారు. ఆయన దీక్ష ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ అధికారిక ప్రకటన మాత్రం 1956 నవంబర్ 1న విడుదలైంది. సత్యం, అహింస ఎంతటి గొప్ప లక్ష్యాన్ని అయినా సాధించి పెడతాయని మరోసారి నిరూపితమైంది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరొక్కసారి వారిని తలుచుకుందాం. మన మనసులో వారి స్థానాన్ని అలా పదిలంగానే ఉంచుకుందాం.